తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు టీపీసీసీ భారీ కసరత్తు చేస్తోంది. మేరకు డీసీసీలను స్ట్రాంగ్ చేస్తోంది. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను డీసీసీలుగా నియమిస్తోంది. ఇప్పటికే 33 జిల్లాలకు డీసీసీలను నియమించిన అధిష్టానం తాజాగా 14 డీసీసీ కమిటీలను ప్రకటించింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి పదవులతో పాటు పూర్తి స్థాయి కమిటీలను నియమించినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం వెలువరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు టీపీసీసీ భారీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డీసీసీలను స్ట్రాంగ్ చేస్తోంది. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను డీసీసీలుగా నియమిస్తోంది. ఇప్పటికే 33 జిల్లాలకు డీసీసీలను నియమించిన అధిష్టానం తాజాగా 14 డీసీసీ కమిటీలను ప్రకటించింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ ఇన్ బార్ అందిస్తారు. రాణా ప్రతాప్, కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి కూడా డీసీసీ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా 14 జిల్లాలకు సంబంధించిన వ్యవహారంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కూడా అనేక చర్చామర్చాలు పడ్డారు. దాంతో పాటు చాలా మంది సీనియర్లు ఈసారి డీసీసీ పదవి కోసం పోటీ పడ్డారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, తర్వాత సీనియర్ లీడర్ కానీ వాళ్ళందరూ కూడా అనేక రకాల కుల మతాల సమస్య వంటి అన్ని చూసుకున్న సమీకరణాలు చూసుకున్న తర్వాత డెసిషన్స్ అనేది ఇవాళ అనౌన్స్మెంట్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యంగా ఈ 14 జిల్లాలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని తగ్గట్టుగానే ఈసారి ఎంపిక అనేది జరగడం జరిగింది. అయితే ఖైరతాబాద్ కానీ ఇంకో జిల్లా కానీ వీటిలో కూడా కాస్త కొత్త వారికి అవకాశం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లు చూస్తే అయితే భువనగిరి, యాదాద్రి జిల్లాకు సంబంధించిన విషయంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీర్లా ఐలయ్యకి అక్కడ డీసీసీ పోస్టు ఇచ్చారు. తర్వాత ఇతర నిర్మల్ కానీ తర్వాత మిగతా సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా సీనియర్లకే ఈసారి పట్టం కట్టినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు రాబోయే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి వీళ్ళ పనితీరుని బట్టే తదుపరిగా వీళ్ళకి ఎక్స్టెన్షన్ అనేది ఉండబోతుంది. ముఖ్యంగా ఇక్కడ మరొక ఆసక్తికర పరిణామం ఏమందంటే చాలా జిల్లాల్లో ఇప్పటికీ సీనియర్ నేతలు కానీ చాలా మంది వాళ్ళు నామినేటెడ్ పోస్టులు ఎదురు చూస్తున్నారు. అయితే నామినేటెడ్ పోస్టులు రాకపోయినా పర్లేదు, డీసీసీ పదవి వస్తే చాలు, ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించిన పెత్తనమంతా మన వైపు ఉంటుందని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. కాకపోతే చాలా వరకు ఈసారి గతంలో ఏదైతే స్థానిక ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎవరైతే పార్టీ కోసం బలంగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఈసారి అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని వారికి డీసీసీ పదవుల్ని అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు కేవలం ఒక డీసీసీ పోస్ట్ మాత్రమే అనౌన్స్మెంట్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ దాదాపు ఒక్కొక్క డీసీసీకి దాదాపు 30 మందిని అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో చాలా మంది ఇంకా దీంట్లో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని ఇంకా అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాటిని కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే రేపు అసెంబ్లీలో కూడా బడ్జెట్ సమావేశాలు అనేది ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కొన్ని ఈ ఏర్పాట్లు అనేది చేశారు. పార్టీ అనేది పటిష్టంగా ఉండాలి, దాంతోపాటు పార్టీని ఊరకలెత్తించాలి. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వారంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ పనులు చేస్తున్నామో, ఎంతవరకు చేస్తున్నామో అనే దానిపై కూడా చెప్పడంతో పాటు ప్రజల మన్నలను పొందేటువంటి నాయకుడికి ఈసారి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబడుతున్న నేపథ్యంలో దాని దగ్గరగా కొంతమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాగే కొంతమంది సీనియర్లకు కూడా ఈసారి డీసీసీ పోస్టుల్లో అవకాశాలు అనేది ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు టీపీసీసీ భారీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డీసీసీలను స్ట్రాంగ్ చేస్తోంది. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను డీసీసీలుగా నియమిస్తోంది. ఇప్పటికే 33 జిల్లాలకు డీసీసీలను నియమించిన అధిష్టానం తాజాగా 14 డీసీసీ కమిటీలను ప్రకటించింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి పదవులతో పాటు పూర్తి స్థాయి కమిటీలను నియమించినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం వెలువరించారు.